చేస్తారా? కాబట్టి వీళ్ళ ఐడియాలజీ అట్లాంటి దాంతో ఉండటం వల్ల అది జర్నలిస్ట్ లో క్లియర్ ఓపెన్ పిక్చర్. అది నెంబర్ 2 ఏముంది లాయర్ల దాంట్లో యూనియన్ ఎవరు నడుపుతామండి? బేసిక్ గా వ్యాపారస్తులు యూనియన్లు ఒద్దికగా ఉంటాయి, బతిలాడుకునే ధోరణిలో ఉంటాయి. అదే కార్మిక యూనియన్లు బెదిరించేలాగా ఉంటాయి, అదలాయించేలాగా ఉంటాయి. అంటేనే అక్కడ అర్థమైపోతుంది కదా ఇక్కడ కమ్యూనిస్ట్ ఎవరు, నాన్ కమ్యూనిస్ట్ ఎవరు అనేది. వాళ్ళు అక్కడ నువ్వు లాయర్గా వెళ్ళాక జడ్జి గారిని దబాయిస్తున్నాడు అక్కడ, అతను జడ్జి గారిని తిట్టేస్తున్నాడు అక్కడ, బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు జడ్జిని. నువ్వు ఎట్టా తీర్పు ఇవ్వకపోతే నువ్వు సొసైటీలో చెడగొడతావు అన్నటువంటి. వాళ్ళు ఇదివరకు జ్యుడిషియరీలో కూడా వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు, 70-80% వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మారినాయి జడ్జిమెంట్లు? ఇది నచ్చట్లా వీళ్ళకి. ఇదివరకు అయోధ్య రామ మందిరం ఎన్ని సంవత్సరాలండి? 130 సంవత్సరాల పాటు పడింది తీర్పు ఇవ్వడానికి. ఎందుకు? ఏముందని అక్కడ? ఇదే జడ్జి ఇదే కాగితాలే కదా లెక్క. ఏమన్నా 130 ఏళ్ళ కొత్తగా పుట్టేంది కాగితాలు. 130 ఏళ్ళ నుండి వామపక్ష భావజాలకి న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి దాన్ని చూడటానికి ఒప్పుకోలా. సీన్ మారింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు హిందుత్వ భావజాలం ఉన్నటువంటి జడ్జిలు